నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అవుతుంది. అంటే అంటే షూటింగ్ కూడా అవుతుంది. కానీ ఇందులో ఒక న్యూస్ ఏంటంటే క్రిష్ డైరెక్టర్గా ఉన్నారు ఇప్పటివరకు. ఆయన మారుతున్నారు, వేరే డైరెక్టర్ వస్తున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. అది ఎంతవరకు నిజం అయ్యి ఉండొచ్చు అంటారు? నిజం అంటే ఆల్మోస్ట్ అలా అంతా టాకీపాటు అయిపోయింది. కొన్ని మ్యాక్సిమం యుద్ధ సన్నివేశాలు ఏవో ఉండిపోయాను అన్నారు. దానికోసం స్పెషల్గా ఆయన జనరల్గా పవన్ కళ్యాణ్ గారి కంటేనే మార్షల్ ఆర్ట్స్ బాగా ఇంట్రెస్ట్, తర్వాత గన్స్ ఇంట్రెస్ట్ అని కూడా చాలా సందర్భాల్లో చాలా దర్శకులు కూడా చెప్పారు ఇంటర్వ్యూలో. పూరి జగన్నాథ్ అయితే క్లియర్గా చెప్పారు, ఒకసారి ఒక స్టేజ్ మీద కూడా చెప్పారు. 30 డేస్లో సినిమా ఫినిష్ చేస్తామంటే రవితేజ డేట్స్ ఇస్తారు. తర్వాత ఏదో రకరకాలుగా ఇట్లా రకరకాల గెటపులతో ఉన్నాయంటే బాలయ్య బాబు డేట్స్ ఇస్తారు, గన్స్ అవి ఉన్నాయని అంటే పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తారు అన్నట్టుగా చెప్పారు. సో ఆయనకి అట్లా కత్తిసాము, గన్స్ ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి, మార్షల్ ఆర్ట్స్ అవి కూడా. సో దానికోసం ఆయన స్పెషల్గా దాన్ని ఏమంటారు వర్క్షాప్ కూడా నిర్వహించారు. చాలా ఇది ఇంచుమించు 3-4 ఏళ్ళ నుంచి కూడా నడుస్తున్న కథనం. దానికి ఎట్లా షూట్ చేయాలి, ఎక్కడెక్కడ చేయాలి, ఏ అంశాల మీద ఎలివేట్ చేయాలనే దాని మీద కూడా ఒక వర్క్షాప్ నడిచింది. ఒకానొక టైంలో పవన్ కళ్యాణ్ గారే తిరిగి ఒక వర్క్షాప్ నిర్వహించి దాన్ని ఇలా చేద్దాం అని చెప్పి ఒక పీపీటీ ప్రజెంట్ చేసి చూపించి కూడా అందులో దర్శకుడు క్రిష్ ఉండడం కూడా మనం చూసాము. అప్పుడులో యూట్యూబ్లో బాగా వైరల్ అయ్యాయి కూడా వీడియోస్. సో ఆయన ఒక పాతకాలం స్టోరీల్లోనే భాగంగానే ఇది తీస్తున్నారు. సామాన్యుల్ని, అక్కడ జరిగే రాజ్యాలు కానీ ప్రభుత్వాల నుంచి జరిగే అన్యాయాన్ని కాపాడే వ్యక్తిగా, వాళ్ళకి అండగా నిలబడే ఒక వీర నాయకుడిగా హరిహర వీరమల్లుని ప్రజెంట్ చేసే విధంగా ఉంటుంది. అయితే క్రిష్కి ఇవ్వడానికి ఆయన్ని ఆ స్టోరీ అనుకోని అని చెప్పడానికి కారణం ఏంటంటే గతంలో ఒక 2 ప్రాజెక్టులు, మంచి ప్రాజెక్టులు చేశాడు ఆయన. ఎట్లా అంటే ఒకటి క్రిష్ గారు చేసిన ప్రాజెక్టు మన ఏంటది గౌతమిపుత్ర శాతకర్ణి. సో అది పౌరాణిక టైంలో తీసినా కూడా బాగా అప్పట్లో మంచి హిట్ అయింది కూడా గౌతమిపుత్ర శాతకర్ణి. ఆ తర్వాత బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారి జీవిత సారాంశం మీద, జీవిత చరిత్ర మీద తీసిన సినిమా కథానాయకుడు పార్ట్ 1, మహానాయకుడు పార్ట్ 2. అది కూడా చాలా బాగా మెప్పించగలిగి తీసింది. అంటే మెయిన్ పిక్చరైజేషన్ చాలా ఇంపార్టెంట్ కదమ్మా. డైరెక్షన్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని ఎందుకు అంటారని. దట్టు క్రిష్ గారికి అంత మంచి ఇది ఉంది కాబట్టి ట్రాక్ రికార్డు. అంతకుముందు కంచె తీశారు, కంచె సినిమా కూడా చాలా బాగుంటుంది క్రిష్ గారు చూస్తే. అలాగా చాలా మంచి ట్రాక్ ఉంది కాబట్టి హరిహర వీరమల్లు కూడా ఆ పాతకాలం రోజుల్లో యుద్ధ సన్నివేశాలు వాటికి బాటి తీయడానికి కోసం ఈయన్ని ఎంచుకోవడం, దాని తగ్గ పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేయడం. ఇదే అంశం మీద మనం అన్స్టాపుల్లో కూడా చూసాం. బాలయ్య బాబు అన్స్టాపుల్ ప్రోగ్రామ్ ఆహాలో వచ్చినప్పుడు ఓటీటీలో దానికి పవన్ కళ్యాణ్ గారు గెస్ట్గా రావడం, మధ్యలో క్రిష్ గారు కూడా ఒక సెకండ్ 2 ఎపిసోడ్లుగా నడిస్తే ఒక ఎపిసోడ్లో క్రిష్ గారు వచ్చి బాలయ్య గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి క్వశ్చన్స్ వేయడము. హరిహర వీరమల్లుకు సంబంధించిన టైంలో నాకు ఇంతో పవన్ కళ్యాణ్ గారితో మంచి ర్యాప్ ఏర్పడింది అన్నాం. ఇద్దరు పుస్తకాలు పురుగులు అవ్వడం వల్ల ఆ రకమైన బాండింగ్ కూడా ఉందని చెప్పడం అన్నీ చూసాం. అయితే ఇప్పుడు అంత బాగా తీసే క్రిష్ గారికి ఏంటంటే జనరల్గా ఆయన యూఎస్లో కూడా ఎక్కువగా ఉంటుంటాడు. ఇక్కడ కథలు రాసుకోవడము, ఏమైనా వెబ్ సిరీస్ లాంటివి, ప్రాజెక్ట్ లాంటివి చేయడం గట్రా చేస్తుంటారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు బిజీ అయిపోయారు రాజకీయాల్లో. ఒక డేట్స్ టైం చాలా వాల్యుబుల్ కాబట్టి అదొక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, కొన్ని 1-2 సన్నివేశాలు, యుద్ధ సన్నివేశాలు ఏవో తీయాల్సినవి, యుద్ధం మీన్స్ అదే ఫైటింగ్ సీన్స్ ఏవో తీయాల్సినవి ఉండిపోయాయి. అవి మరలా పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ హడావుడి అయిపోతే మేబీ జూలైలో ఎప్పుడో తీసి రిలీజ్ చేయాలని ఆలోచనలు ఉన్నారు. అయితే ఎక్కువ పోస్ట్ ప్రొడక్షన్ పార్ట్ ఉంటే మొత్తం ఇంకా డిజిటల్ ఇంటిగ్రేషను, తర్వాత ట్రాకింగు, ఆ తర్వాత డబ్బింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ పోస్ట్ ప్రొడక్షన్కి సంబంధించి వేరే దర్శకుడికి ఇవ్వాలని ఆలోచన తప్ప ఈయన్ని మార్చేదే ఉండదు. ఇంకా ఆల్రెడీ మొత్తం ఈయన డైరెక్షన్ చేశాక ఇంకా ఈయన మార్చేదే ఉంది. సహాయ దర్శకత్వం కిందో లేదా కో డైరెక్టర్ కిందో అసోసియేట్లు చాలామంది ఉంటారు కదా, అట్లా పేరేస్తే వేయచ్చు, ఇంకో కొత్త దర్శకుడికి ఇస్తే ఇవ్వచ్చు. కానీ క్రిషే జాగర్లమూడి రాధాకృష్ణ ఆయన పూర్తి పేరు. క్రిష్ ఆయన అన్నిటికన్నా నాకు బాగా నచ్చేది ఆయన తెలుగు మాట్లాడే విధానం. చాలా స్పష్టంగా, వాయిస్ కూడా చాలా బాగుంటుంది క్రిష్ గారి. మీకు ఎందుకంటే కథానాయకుడు మహానాయకుడు సినిమాలో అదే బాలకృష్ణ గారు చేశారు కదా, ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర, క్లైమాక్స్లో ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ వస్తుంది. ఆ వాయిస్ ఓవర్ ఆయన చెప్పిందే చాలా బాగుంటుంది, డిక్షన్ అది. ఈవెన్ మహానటిలో కూడా ఒక డైరెక్టర్ పాత్ర వేసి అవును ఆయనకి బాగుంటుంది. ఆయన
వాచకం అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. తెలుగు అంటే బాగా ఇష్టం, అభిమానం కూడా ఆయనకి. సో పవన్ కళ్యాణ్ గారు కూడా జనరల్గా చూడండి, మ్యాక్సిమం ఆయన ఏ సభల్లో కూడా తెలుగు మాట్లాడడానికి ఇష్టపడతారు. ఇప్పుడంటే రాజకీయాల్లోకి వచ్చి తప్పక ఏవే పదాలు వాడుతున్నారేమో కానీ, సో ఇద్దరికి ఆ సింక్ అయింది కాబట్టి ఆ సినిమా ఎలాగైనా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇది చేయకపోతే మళ్ళీ ప్రొడ్యూసర్స్కి చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. దాని మీద డిపెండ్ అయిన వాళ్ళకి చాలా వరకు చాలా ఇబ్బందులు వస్తాయి. కాకపోతే సినిమాల్లో కాస్త బ్రేక్ ఇవ్వడానికి కారణం ఈ రాజకీయ నేపథ్యం ఉండడం వల్ల. ఎందుకంటే క్యాన్వాసింగ్ చాలా కీలకం. చాలా పైగా ఆల్రెడీ కూటమిలో ఉన్నాడు ఆయన. ఆయన సొంతంగా ఏదో నిర్ణయం తీసుకొని రేపు 13 పోలింగ్ అయిపోయాక రెస్ట్ తీసుకొని, లేదంటే ఒక 4 రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎలక్షన్ కౌంటింగ్ వరకు సినిమాలు షూట్ ఒక వారం రోజులను షూట్ చేసుకోవచ్చు. బట్ కూటమిలో ఉన్నారు కాబట్టి ఈయనేంట్రా బాబు టెన్షన్ పడకుండా ఇంట్లో రిలాక్స్గా ఉన్నాడని కూడా అంటారు కదా. సో అందుకు ఆయన కొంచెం హడావిడిగా ఉన్నారు. ఇప్పుడు ఏమి చేయడం కుదరదు కూడా అని చెప్పారు. కొంతమంది రకరకాల వార్తలు వస్తున్నాయి కానీ ఆయన ఎట్లాగో సైన్ చేశాను, అడ్వాన్స్ తీసుకున్నాడు కాబట్టి చేస్తాడని నమ్మకం ఉంది. ఇంతవరకు ఎప్పుడు ఆయన ఎవరికి ఇబ్బంది పెట్టింది లేదు పవన్ కళ్యాణ్. ఇంతో పాటు ఇంకోటి కూడా ఉంది కదా, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉంది, హరీష్ శంకర్ గారు. అది కూడా రిలీజ్ అయింది, టీజర్ రిలీజ్ అయింది. దానికి ఒక గ్లాస్ సంబంధించిన సన్నివేశం కూడా ఉంటుంది. అది బాగా జనాల్లోకి కూడా వెళ్ళింది. సో ఇప్పుడు హరీష్ శంకర్ గారు కూడా ఏగర్లీ వెయిటింగ్ పవన్ కళ్యాణ్ గారి కోసమే. కాకపోతే మరి అలా అని వాళ్ళు మిగతా పనులు ప్రాజెక్టులు మానుకోలేరుగా. సో మిగతా పాటలు వెళ్ళినప్పుడు ఒకవేళ మళ్ళీ ఆ పనిలో బిజీగా ఉన్నప్పుడు వీళ్ళు తిరిగి రావడం కుదరకపోతే వేరే వాడిని పెడతారు. బట్ కాంట్రాక్ట్లో ఉంటుంది ఏం చేయాలి సరే, ఇట్లా ఈ సన్నివేశం ఎట్లా అనుకున్నాం, ఇలా చేసాం, లేదా ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలా పెట్టుకున్నాం, ఇక డబ్బింగ్ ఇలా చెప్పిస్తున్నాం అని చెప్తారు, సజెస్ట్ చేస్తారు. ఆయన ఉంటుంది. చాలా సినిమాలకి రాఘవేంద్రరావు పేరు దర్శకత్వ పర్యవేక్షణ అని ఉంటుంది. దర్శకులు మన పెళ్లి సందడి సినిమాకు కూడా ఆవిడ ఎవరు రేణు ఎవరు ఆవిడ పొట్టిగా ఉంటారు డైరెక్టర్ లేడీ, ఆవిడ డైరెక్ట్ చేశారు. బట్ దర్శకత్వ పర్యవేక్షణ రాఘవేంద్ర గారు పేరు వేశారు మన శ్రీకాంత్ గారు అబ్బాయి పెళ్లి సందడికి. అలాగా పర్యవేక్షణ ఇన్ ద సెన్స్ సలహాలు సూచనలు ఉంటాయి. సార్ ఇక్కడ ఈ సన్నివేశం ఎట్లా పెట్టుకుంటున్నాం అంటే ఓకే అమ్మా చెయ్యి, ఏమైనా తేడా ఉంటే ఈయన సజెస్ట్ చేస్తాడు. అలా కన్నా నువ్వు ఇలా పెట్టుకుంటే ఈజీ ఉంటుంది కదా, నీకు కాస్ట్ కటింగ్ తగ్గుతుంది అంటే అనుభవమే కదా ఎంతైనా. అట్లాగా క్రిష్ గారు అనుభవంని జోడించి ఇక్కడ వేరే డైరెక్టర్ ఎవరో జ్యోతికృష్ణ ఎవరో డైరెక్టర్ని పెట్టారంటున్నారు. ఆయన కూడా అనుభవజ్ఞుడే కాబట్టి కొద్దిగా ఈజీగా క్యాచ్ చేసేలాగా ఉంటుంది సలహాలు సూచనలు ఇచ్చేటప్పుడు. దట్ పవన్ కళ్యాణ్ సినిమా ఇంచుమించు చాలామంది ఏగర్లీ వెయిటింగ్, కళ్ళు కాయలు కాచుకునేలా చూస్తున్నారు, ఎప్పుడు వస్తుందా అనే తపన కూడా ఉంటుంది. కాబట్టి ఆ పోస్ట్ ప్రొడక్షన్ అనేది చాలా జాగ్రత్తగా డీల్ చేసుకుంటే అదే. ఇప్పుడు జనరల్గా మీరు చూడండి హర్రర్ సినిమాలో అయినా మీరు సౌండ్ తగ్గించి చూడండి, మీకు ఏ భయం అనిపించదు కదా. అంటే సౌండ్కి అక్కడ అంత ప్రాధాన్యత ఉంది. అదే హర్రర్ వచ్చే సౌండ్ టైంలో మంగళ వాయిద్యాలు వినిపించాను కూడా అదేమైనా భయం వేస్తుందా? కాదు కదా. ఆ హర్రర్ తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటేనే అది ఇది మిక్స్ అయ్యి చూపు వినికిడి రెండు కలిసిన తర్వాత ఆ భయం అనేది వస్తుంది. అలాగా ప్రతి సన్నివేశం ఎక్కడ ఏం పెట్టాలి ఆ డైరెక్టర్ చూజ్ చేసుకుంటాడు. లేదు ఇక్కడ భయంగా ఉంది, ఇంకాస్త భయంగా ఉండేలా ఏదైనా పెట్టగలుగుతారా అని అడుగుతాడు మ్యూజిక్ డైరెక్టర్. అండ్ దానికి తగ్గట్టు మళ్ళీ కంపోజ్ చేయడం ఉంటుంది. కాబట్టి ఆ పర్యవేక్షణ అనేది ఉంటుంది. కాబట్టి క్రిష్ గారే మెయిన్. కాకపోతే ఇది మిగతా వాటికి సంబంధించి ఒక సూపర్వైజింగ్ అనుకోవాలి అంతే. సో రిలీజ్ అయ్యాక చూద్దాం మన అది ఎలా ఉంటుంది ఏంటంటే. ఓకే సార్, థ్యాంక్ యూ.